టాక్స్ విత్ యుఎస్ ఆన్ ట్రేడ్ ఆర్ టారిఫ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. అంటే ఇక్కడ మన దేశాన్ని మనం నమ్మాలనా? వాడెవడో అక్కడ ఏదో వేసుకున్నాడు, వాడి కోర్టులో వాడు వేసుకుంటే వాడిని ఎలా నమ్ముతాం సార్? ఐఎమ్ సారీ, నేను ఎప్పుడు మిమ్మల్ని డిఫర్ అవ్వను, కానీ ఈ విషయంలో ఐ డిఫర్. డ్యూ రెస్పెక్ట్ టు యూ, ప్లీజ్. మీరు డిఫర్ కావడానికి మీకు హక్కు ఉంది, తప్పలేదు. నేను చెప్పేది మీరు అంగీకరించాలని నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే ఆపరేషన్ సింధూర్ యొక్క పవిత్రమైనటువంటి ఉద్దేశము ఈరోజు కలంకం వచ్చేటువంటి పద్ధతిలో ట్రంప్ మన ప్రభుత్వం యొక్క మధ్య వ్యవహారం సాగింది. ఎందుకంటే ట్రంప్ చెప్పిన దాన్ని విశ్వసించకూడదని మీరు అంటున్నారు. ట్రంప్ చెప్పిన అర్ధగంట యుద్ధం ఆగిపోయింది కాబట్టి మన ప్రభుత్వం ముందు ప్రకటించిన యుద్ధం ఆగిపోయిందని. ఈ విషయాలు మనం చర్చిద్దాం. ఈ విషయాలు సెపరేట్ టాపిక్ మనం చాలా చర్చించాం కూడా, మళ్ళీ చర్చిద్దాం. పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ట్రంప్ విషయంతో లేదా యుద్ధం విషయంతో ఇన్స్పైర్ అయిండవచ్చు, ఆపరేషన్ సింధూర్ తో నరేంద్ర మోదీ గొప్పదంతో ఇన్స్పైర్ అయిండొచ్చు. నా పాయింట్ ఏమిటంటే అది కూడా లక్ష్యాన్ని నెరవేరకుండా ఆగిపోయింది. పాకిస్తాన్ నుంచి పహల్గాం ఆ దోషుల్ని మనం పట్టుకొని రాలేకపోయినాము, లేకపోతే పాకిస్తాన్ పీచం అడిగింది అని చెప్పడానికి మనం వాళ్ళ నుంచి ఏం పట్టుకొని రాలేదు. కొంతమందిని ఉండొచ్చు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు, ఆగిపోయింది అది. నా పాయింట్ ఏమిటంటే ఒక్క మాట సార్, ఒక్క మాట అంటే సారీ, నేను పదే పదే ఈ విషయంలో అభ్యంతరాలు చెప్పండి. ఎందుకు ఇది తీసుకోవాల్సి వస్తుందంటే, ఇవాళ పాకిస్తాన్ ప్రధాని నిన్న మాట్లాడింది మీరు ఒకసారి పత్రికలు గనక చూసినట్లయితే చూశారు కదా. పాకిస్తాన్ ప్రధాని ఇవాళ ఏం మాట్లాడాడు సార్? మేము 10వ తేదీన 9వ తేదీ నైట్ అంతా సమావేశం పెట్టుకున్నాము, 10వ తేదీ ఎర్లీ మార్నింగ్ ప్రార్థనలు అయిన వెంటనే భారతదేశం మీద దండెత్తుదామని మేము అనుకున్నాము. మేము అనుకుంటుండగానే 7వ తేదీ ఉదయమే ఇండియా మా మీద దాడి చేసి మమ్మల్ని నానా బీభత్సం చేసింది, మా ఎయిర్ బేస్ అన్ని ధ్వంసం చేసింది అని చెప్పి. అంటే మనం ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా పాకిస్తాన్ 10వ తేదీ చేసేది కదా. అంటే పాకిస్తాన్ ఒప్పుకుంటోంది. పాకిస్తాన్ మీద మీరు దాడి చేసిన లేలే, మీరు అలా అనలేదండి, మీరు అలా అనలే, నేను ఒప్పుకుంటా. మీరు అనేది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనుకున్న టార్గెట్స్ ని అచీవ్ కాలేదనేదే మీ మాట. నా పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నాడు చేస్తున్నానంటే అవినీతికి వ్యతిరేకంగా మీరు సాగించే పోరాటాన్ని ఆపరేషన్ సింధూర్ తో పోల్చొద్దు అంటున్నాను. ఓకే ఓకే, కానీ ఆపరేషన్ సింధూర్ కూడా సక్సెస్ అయ్యిందని పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నాడు. మేము ఊహించలేదు, మమ్మల్ని బ్రహ్మోస్తో నాశనం చేశారు అని చెప్పి. కాబట్టి అది కూడా పరిగణలో తీసుకుందాం. ఊహించకపోవడం వేరు, మనం ముందు దాడి చేసి ఉండొచ్చు, నేను దానికి కాదంటాను లేదు, కానీ అనుకుండే లక్ష్యాలను నెరవేరినాయా లేదా అని ఇప్పుడు వివాదాస్పదంగా ఉన్నది. చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నా పాయింట్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారు 1750 కోట్ల గురించి విచారణకు సిద్ధంగా లేడు, సెకీ ఒప్పందం రద్దు చేయడానికి సిద్ధంగా లేడు. ఈయన ఇక నేను పవిత్రమైనటువంటి లక్ష్యంతో యుద్ధాన్ని నేను చేస్తానని చెప్తే నవ్వొస్తుంది తప్ప ఇంకోటి కాదు. నిజంగా సిన్సియారిటీ ఉంటే ఆర్థిక ఉగ్రవాదం ఈ సెకీ ఒప్పందంలో అమెరికా ఫెడరల్ కోర్టులో ఒక ఆరోపణ వస్తే ఒక FBI ఒక ప్రతిష్టాత్మక సంస్థ అక్కడ పెడితే దాని మీద విచారణ కూడా సిద్ధంగా లేరు. మళ్ళా డెఫినెట్ గా ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. మరి ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ ఎందుకు దంగాలు తీస్తున్నారు? మీరు ఆర్థిక అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మేము చేస్తామని చెప్పండి, ఓకే, మీకు పరిమితులు ఉన్నాయని నేను చెప్తున్నాను. సరే, ఎందుకున్నాయి ఏమిటి వేరే సంగతి. అయినా మీరు పోరాటం మంచిది. ఎవరైనా నేను పోరాడతాను అవినీతి వ్యతిరేకంగా అంటే వద్దు పోరాడొద్దు అని ఎవరైనా. కాబట్టి అవినీతి రహితమైనటువంటి రాష్ట్రాన్ని మీరు తీసుకొని వస్తామంటే మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ మీ చుట్టూ ఉండే ఎమ్మెల్యేలు, మీ చుట్టూ ఉండేటువంటి వ్యవస్థ ఆ రకంగా లేదు సార్. దయచేసి గమనంలో పెట్టుకుంటా అని చెప్తున్నాను నేను. 100% కరెక్ట్ సార్. ఈ విషయంలో అంటే ఆపరేషన్ సింధూరు, ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని అది సెపరేట్, ఆ విషయంలో డిఫర్ అయినా ఇప్పుడు అవినీతి విషయంలో మీరు చెప్పిన అంశాలు పూర్తిగా ఏకీభవించదగ్గవి. ఒకటి, సెకీ ఒప్పందం విషయంలో అమెరికా ఫెడరల్ కోర్టులో పడిన కేసు విషయంలో ఇక్కడ ఎందుకు విచారణ జరగడం లేదు అనేది ఒక పాయింట్. అగ్రీడ్. తర్వాత తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, ఇంకో పార్టీయా, ఈ ఎమ్మెల్యేలు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళు చేస్తున్న అవినీతి, ఎలక్షన్లలో వీళ్ళు పెడుతున్న ఖర్చులు. ఇందాకే ఈ డిబేట్ కొంచెం ముందే ఒక మిత్రుడు చెప్తున్నాడు నాతో, ఒక ఎంపీ 180 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పాడట, ఒక ఎమ్మెల్యే 150 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పాడట ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్స్లో.
జస్ట్ ఈ డిబేట్ రావడానికి ఒక గంట ముందు జరిగిన చర్చ చెప్తున్నా. మరి వీళ్ళందరూ ఎందుకు ఖర్చు పెడతారండి? ఖర్చు పెట్టిన వాళ్ళు ఎందుకు ఖాళీగా ఉంటారండి? సింపుల్ కదా. ఏ పార్టీ అయినా, అది జగన్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, ఇంకో పార్టీ, నేను కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ఆ, ఏ పార్టీ అయినా కావచ్చు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎందుకు ఖాళీగా ఎందుకు ఉంటారు? వీళ్ళని ఆపాలి కదా. మీరు అన్న పాయింట్, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కట్టడి చేయకుండా ఇది ఎలా సాధ్యం అనే పాయింట్కి ఇప్పుడు చర్చలో రావాల్సిన సమాధానం అయితే నేను నా